వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఇన్ పాండిచేరి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పాండిచేరిలో ఉన్న ఇంకో వేరే బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఆటో వాళ్ళతో ఎంత బేరం ఆడితే అంత మంచిది, లేకపోతే 2 కిలోమీటర్ కూడా 2000 తీసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ అడుగు పెట్టిందే పాండిచేరిలో. అప్పుడు ఈ తాత బీచ్ లో చాయ్ అమ్ముకునేవాడట. పచ్చ కామర్లో నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మేము కూడా ఈ పచ్చదనాన్ని ఇంకా ఈవినింగ్ సన్సెట్ ని చూసుకుంటూ ఈడెన్ బీచ్ కి అయితే వచ్చేసాం. పాండిచేరిలో ద బెస్ట్ బీచ్ ఏదంటే ఈడెన్ బీచ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ కిలోమీటర్ ముందుకు వచ్చేసాయి భయ్య. దాని వల్ల ప్లేస్ సరిపోవట్లేదు. వాటర్ లో కింద పడి దొర్లుదాం అనుకున్నా, కానీ మళ్ళీ రేపొద్దామని ఆగిపోయాను. మావాడికైతే సముద్ర పలలు బట్టలు ఉతికినట్టు ఉతికి ఆరేసాయి. పాపం పిండేసిన చింతపండులో ఎలా అయిపోయాడు చూడండి. పొట్టోడికి దూలు తీరిపోయినట్టుంది. పెళ్ళ మొగుడు కాళ్ళు పట్టుకున్నట్టు ఈ సముద్ర పలలు నా కాళ్ళ దగ్గరకు వచ్చి అయ్యా వదిలేండి అయ్యా అంటూ బతిమాలుకున్నట్టుంది. కాసేపు సముద్రాన్ని చూస్తూ రిలాక్స్ అవుదామని నా పాటికి నేను హాయిగా కూర్చుంటే ఈ గుంట ఎవరు నా ముందు నుంచి వెళ్ళి నా మైండ్ ని డిస్టర్బ్ చేసింది భయ్య. అదంతా పక్కన పెడితే ఈ బీచ్ ని చూస్తుంటే ఇక్కడే ఒక గ్రీన్ కార్డ్ తీసుకొని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది భయ్య. అంత పీస్ఫుల్ గా ఉంది. అబ్బా ఇక్కడే ఉంటే మా అమ్మ ఊరుకుంటుందా? ఉతికి ఆరేస్తాయి. మనకి ఇవన్నీ అవసరమా? గమ్మున ఇంటికి వెళ్ళిపోదాం. మీకు కూడా బీచ్ అంటే ఇష్టమా, మౌంటైన్స్ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. చెరువు కట్ట ఇష్టం ఉన్న వాళ్ళు సెపరేట్ గా కామెంట్ చేయండి భయ్య. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. ఆ లోపు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. ఉంటా, బాయ్.